హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో ప్లేగ్రౌండ్ ఏఐ టూల్ ఎలా యూజ్ చేయాలో సింపుల్గా చెప్పబోతున్నా. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ప్లేగ్రౌండ్ ఏఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తరువాత ఫస్ట్లో ఫ్రీ ఏఐ డిజైన్ టూల్, లోగోస్, టీషర్ట్స్, సోషల్ మీడియా ప్లేగ్రౌండ్ అని వస్తుంది. అక్కడ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ప్లేగ్రౌండ్ ఏఐ టూల్ హోమ్ పేజ్ వస్తుంది. హోమ్ పేజ్లో మనకి ఓవర్వ్యూ అంతా చూపిస్తుంది, చూడండి. డిజైన్ ఎనీథింగ్ లైక్ ఏ ప్రో. ఇప్పుడు మనం స్టార్ట్ డిజైనింగ్ మీద క్లిక్ చేయాలి. లేకపోతే మనం వీడియో చూడాలనుకుంటే వీడియో మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు స్టార్ట్ డిజైనింగ్ మీద క్లిక్ చేద్దాం. స్టార్ట్ డిజైనింగ్ మీద క్లిక్ చేసేస్తున్నాం. మనకి ఫస్ట్ టైం కానీ మనం యూజ్ చేస్తే మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అక్కడ మనం నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసేవచ్చు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా వచ్చేసింది. మనం మన గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి. సైన్ అప్ మీద క్లిక్ చేసుకున్నా. ఇప్పుడు కంటిన్యూ విత్ గూగుల్. మన గూగుల్ అకౌంట్ కంటిన్యూ. చూడండి, నాకు ఇక్కడ క్రియేట్ టెంప్లెట్స్, లైబ్రరీలో మై డిజైన్స్ అండ్ షేర్డ్ విత్ మీ, అండ్ చూడండి ఇక్కడ అప్డేట్స్, వాట్స్ న్యూ అండ్ డౌన్లోడ్, అప్గ్రేడ్. ఇక్కడ నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యాయి కాబట్టి నా గూగుల్ అకౌంట్ చూపిస్తుంది. నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తా. ప్లేగ్రౌండ్లో ఆల్రెడీ మీకు షార్ట్లో చెప్పా కదా, లోగోస్, టీషర్ట్స్, సోషల్ మీడియా పోస్ట్, ఆర్ట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా ఫోటో పెట్టి చూడండి ప్రిపేర్ చేస్తా. అప్లోడ్ అండ్ ఎడిట్ ఇమేజ్ క్లిక్ చేసుకున్నా కదా. ఇప్పుడు నా ఇమేజ్ మీద క్లిక్ చేసుకుందాం. ఇమేజ్ మీద మనం క్లిక్ చేసుకుని ఇమేజ్ పెట్టాం కదా. మనం ఇక్కడ ఒక మ్యాటర్ ఇద్దాం. ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్లో సిమిలర్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మనమైతే ఒక మ్యాటర్ ఇచ్చుకుందాం. సన్ రైజ్ అట్ బీచ్ అని. ఇప్పుడు ఓకే బటన్ మీద క్లిక్ చేద్దాం. మనకి కొంచెం టైం పడుతుంది, 5 or 6 seconds బట్టి మనకి ఫోటో అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే ఇక్కడ ఫోటో అయితే వచ్చేసింది. నేను సన్ రైజ్ అట్ బీచ్ అని ఇచ్చా కాబట్టి నాకు ఇక్కడ సన్ రైజ్ కూడా వెనక వచ్చింది. ఇక్కడ చేంజ్ స్టైల్, మనం స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి స్టైల్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంపోర్ట్ ఇమేజ్ మనం ఈ ఇమేజ్లో ఇంకొక ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రిలైజ్, మనం ఈ ఇమేజ్ని మనం వేరే వైపు తిప్పితే మనకి రిలైజ్ క్లిక్ చేస్తే వేరే వైపు తిరుగుతుంది. అండ్ చేంజ్ కలర్ ప్యాలెట్. చూడండి, ఇక్కడ మనకి కలర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక కలర్ ఇద్దాం మనమైతే. ఈ కలర్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ మనకి క్రియేట్ అవుద్ది. 5 or 6 seconds తర్వాత మనకి ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే కలర్ చేంజ్ అయింది. అండ్ మనం అరేంజ్ చేసుకోవచ్చు ఫొటోస్ని. మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ మనకి, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా, టెక్స్ట్ ఇస్తున్నా, చూడండి.
ఇక్కడైతే నేను టెక్స్ట్ని ఇచ్చేసా వందనాలి. ఇది మనం జరుపుకోవచ్చు ఎటు కావాలంటే. ఇక్కడ మనం టెక్స్ట్ కలర్స్ చూడండి. టెక్స్ట్ కలర్స్ ఏ కలర్ కావాలంటే అది చేంజ్ అవుద్ది. బ్లాక్ అయితే మనకి బాగుంటుంది. ఓకేనా. అండ్ ఇది యాడ్ రెక్టాంగిల్, మనం రెక్టాంగిల్ షేప్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ఫోటో అన్నది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఆర్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు లోగోస్ చూడండి. ట్రెండింగ్, న్యూ, సమ్మర్, న్యాచురల్ అండ్ మనకి ఇక్కడ చూపిస్తుంది వెల్నెస్ స్టూడియో. మనకి ఏది నచ్చితే అందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ట్రెండింగ్లో మనకి ఉన్నవి ఇక్కడ చూపిస్తుంది. నేనైతే న్యూ. ఇప్పుడు ఒక లోగో క్రియేట్ చేస్తాం చూడండి. ఏఐ విత్ వందన. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసాం కదా, క్రియేట్ అవుతుంది. నాకైతే ఇక్కడ వేరేది అయ్యింది. నేను చెప్పింది అయితే లోగో అయితే నాకు క్రియేట్ అవ్వలేదు. వేరేది మీద టైప్ చేసేసి ఉంటాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడైతే నేను 1